పహల్గామ్ అటాక్ తర్వాత దేశం మొత్తం ఒక్కటే ఎమోషన్. శత్రు వినాశనం ఎప్పుడు? భారత ప్రభుత్వం, రక్షణ శాఖ, భద్రతా దళాలు కూడా ప్రత్యర్థిపై ఎలా రివెంజ్ తీర్చుకోవాలన్న ఆలోచనలు పడ్డారు. అప్పుడు ఉద్భవించిందే ఆపరేషన్ సింధూర్. భారత ఆర్మీ, వాయుసేన కలిసి రచించిన ఈ శత్రు వినాశ అధ్యాయం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. పక్కాగా మన దళాలు పాక్ టార్గెట్లను ఛేదిస్తే ఆ తర్వాత పాక్ రిటాలియేషన్ ని మన వ్యవస్థలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అసలు ఎలా సాగింది ఆపరేషన్ సింధూర్? గ్రౌండ్ లో మన సేనలు ఎలా పోరాడాయి? వార్ జోన్ నుంచి టీవీ9 అందిస్తున్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఆపరేషన్ సింధూర్ తో తెలిసిందా భారత సత్తా? కవ్వింపుల పాక్ కు దొరికిందా సమాధానం? యుద్ధం మొదలు పెట్టక ముందే పాక్ ని ఓడించిన సేనలు. పాక్ మిజైళ్లను నేలమట్టం చేశారు, డ్రోన్లను బూడిద చేశారు, జెట్స్ ని కూల్చేశారు, ఎయిర్ బేస్లను పేల్చేశారు. ఇది కదా అసలైన విజయం. మే 9 అర్ధరాత్రి పాకిస్తాన్ భారత్ పై తెగబడటం, భారత్ ఖచ్చితత్వంతో తిప్పికొట్టడం జరిగింది. స్వర్ణ దేవాలయంపై దాడి చేస్తారన్న సమాచారంతో మన సేనలు దేవాలయాన్ని చుట్టుముట్టారు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై ఈగ కూడా వాలకుండా చూసుకున్నాయి. మన సైన్యానికి ఇది ఎలా సాధ్యమైంది? అమృత్సర్ గ్రౌండ్ జీరో నుంచి టీవీ9 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రజలంతా ఆగ్రహంతో ఊగిపోయారు. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల అంతాన్ని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. భారత సేన పాక్ ఆర్మీ వారి ఉగ్రమూకలపై ప్రతీకారాన్ని తీర్చుకుంది. దాని పేరే ఆపరేషన్ సింధూర్. हमारे सिविलियन इलाकों को भी टारगेट किया गया. వాళ్ళు మన పౌర సముదాయాల్ని టార్గెట్ చేశారు. కానీ పాకిస్తాన్ కొమ్ముల్ని విరవడానికి భారత సేనలు వెనకాడలేదు. ప్రస్తుతం నేను ఎల్ఓసిలోని ఓ ప్రాంతంలో ఉన్నాను. భద్రతా కారణాల రీత్యా ఖచ్చితమైన లొకేషన్ చెప్పలేం. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాంటి ఆయుధాలతోనే భారత సైన్యం పాక్ పై పోరాడింది. పాక్ లోని అనేక టార్గెట్లపై ఇలాంటి ఆర్టిలరీ ఆయుధాలు, గన్స్ ను ఉపయోగించి వారి పోస్టుల్ని మనం ధ్వంసం చేశాం. పాకిస్తాన్ అనేక సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. ఇక్కడ చూస్తున్న ఈ ఆర్టిలరీ గన్ ఎలా పనిచేస్తుంది, మన సైనికులు వీటితో పాక్ పోస్టుల్ని ఎలా ధ్వంసం చేశారో ఒకసారి చూద్దాం. साथ जो जवान हैं वो यहाँ पर पोजीशन लेते हैं और उसके बाद किस तरीके से इस आर्टिलरी गन को चलाया जाता है वो हम आपको दिखाने की कोशिश करेंगे. చూస్తున్నారుగా, ఇది ఓ ఆర్టిలరీ గన్. ఇక్కడ పైలట్, కో పైలట్ తో పాటు జవాన్లు తమ పొజిషన్స్ లో ఉంటారు. ఈ ఆయుధాన్ని ఎలా వాడాలో ఇక్కడ చూపిస్తున్నారు. అధికారుల నుంచి ఆజ్ఞలు రాగానే వీళ్ళంతా పొజిషన్స్ లేకొస్తారు. ముందు దీనికి సంబంధించిన బుల్లెట్లు ఇలా గన్ లోకి అమరుస్తారు. ఆ తర్వాత ఫైరింగ్ చేస్తారు. దీని రేంజ్ దాదాపు 40 కిలోమీటర్లు. ఈ ఆయుధాలనే పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడంలో మన వాళ్ళు ఉపయోగించారు. వాళ్ళ టార్గెట్స్ ను సమర్థవంతంగా తిప్పికొట్టారు. 40 किलोमीटर तक की होती है और ये देखिए, ये वो हथियार है जिस हथियार से भारतीय सेना की तरफ से पाकिस्तान को पूरी तरीके से धूल चटाई गई, पाकिस्तान के उन इलाकों को टारगेट किया. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఎలా అయితే మన పౌరుల్ని టార్గెట్ చేసిందో మనం చూసాం. అంటే పాక్ సేనల్ని మీరు ఎలా తిప్పికొట్టారు? लेकिन ये बताइए सर, किस तरीके से हमारा एक्शन रहा? देखिए, अगर मैं शुरुआत करूं तो मैं एक वर्ड से शुरुआत करूंगा. ఒక మాట చెప్పదలుచుకున్నా. బుల్లెట్లు వాళ్ళు కూడా కాల్చారు, కానీ టార్గెట్లపై ధమాకా మాత్రం మనమే చేశాం. ఆపరేషన్ సింధూర్ అంటే రియాక్షన్ మాత్రమే కాదు, ఇది పక్కాగా అంచనా వేసుకొని టార్గెట్ను ఛేదించిన మిషన్. हमें टेररिस्ट के लॉन्च पैड्स और उनके उन पोस्ट को बर्बाद करना है जो इन्फिल्ट्रेशन में हेल्प कर रहे हैं. ప్రత్యర్థుల అడ్డాలు, వాళ్ళ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశాం. చాలా ఖచ్చితత్వంగా స్ట్రైక్ చేశాం. మా గురి కూడా పక్కాగా ఉంది. మెంటల్లీ, టాక్టికల్లీ, లాజిస్టికల్లీ అన్నింటి పరంగా మేము సంసిద్ధంగా ఉన్నాం. మా సిబ్బంది కూడా అంటే పక్కా రిహార్సల్స్తో సదా సిద్ధంగా ఉన్నారు. इसके लिए हमारे पास
थे हमारे भारतीय बनाए हुए कुछ मॉडर्न रडार्स। మా ప్రతి బుల్లెట్ కూడా టార్గెట్ని తాకింది. మా దగ్గర మోడర్న్ రాడార్లు టార్గెట్ని ఖచ్చితంగా విధ్వంసం చేసే పరికరాలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే మా జవాన్లలో విశ్వాసం, సామర్థ్యం. ఫైరింగ్ సమయంలో మా టీంలో ఉన్న ఒక యంగ్ గన్నర్ ఏమన్నాడో తెలుసా? సార్, మీరు టార్గెట్ ఇచ్చారు, మేము ఫైరింగ్ చేశాం, శత్రువులను ఎలా కొల్లగొట్టామో ఒకసారి చూసుకోండి. అలా ఉంది వాళ్ళ జోష్. వాళ్ళు కూడా మాపై కాల్పులు జరిపారు, కానీ మేము అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎవరికి ఏం కాలేదన్నమాట. ये तो हमने देखा भी, हमने वीडियो మేము కూడా చూసాం పాక్ పోస్టులపై ఎలా దాడులు చేశారు. ఇక మనం కేవలం ఆర్మీ పోస్టులపై దాడి చేశాం, కానీ వాళ్ళు మన పౌరులపై కాల్పులు జరిపారు. पाकिस्तानी पोस्ट थी जो हमारे सिविलियन इलाकों में टारगेट कर रहे थे। देखिए हमारा एक चीज़ बिल्कुल क्लियर, చూడండి, మా వైపు మేము క్లియర్గా ఉన్నాం. మేము శత్రు సేనలపైనే టార్గెట్ చేయాలి, కానీ వారు మన పౌరుల నివాస ప్రాంతాలపై కూడా కాల్పులు జరిపారు. అప్పుడు మేము ఒకటే అనుకున్నాం, వాళ్ళు గనక మన పౌరులపై కాల్పులు జరిపితే వాళ్ళ ఆర్మీ పోస్టులను మట్టిలో కలిపేద్దామని. మా ప్రతి బుల్లెట్ కూడా వారికి ధీటైన జవాబు చెప్పింది. అంతేగాని మేము వాళ్ళలాగా వారి పౌరులపైన, వారి గ్రామాలపైన అసలే గురిపెట్టలేదు. भी सिविल एरिया में ना गिरे और उनकी कोई भी सिविलियन कैजुअलिटी ना हो। सबसे अहम और सबसे खास बात ये कि पाकिस्तान की तरफ से चाइनीज आर्टिलरी का इस्तेमाल किया गया। चाइनीज आर्टिलरी का इस्तेमाल जब पाकिस्तान की तरफ से किया गया, పాకిస్తాన్ నుంచి చైనాకు సంబంధించిన ఆర్టిలరీ గుళ్ళు దూసుకొచ్చాయి. మన సేనలు మాత్రం పక్కా కంట్రీ మేడ్ ఆర్టిలరీ ఉపయోగించారు. जब पाकिस्तान की तरफ से सीज फायर का उल्लंघन किया गया और भारतीय सेना ने पाकिस्तान को पूरी तरीके से धूल चटाई। कैमरा पर्सन अनुदीप शर्मा के साथ अंकित भट्ट, TV9 भारतवर्ष के लिए LOC से। స్వర్ణ దేవాలయాన్ని కూల్చాలని చూశారు. ప్రజలు చావాలని కోరుకున్నారు. ఎల్ఓసిలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్స్ చేశారు. జమ్మూ, శ్రీనగర్, జైసల్మేర్లో కూడా కల్లోలాన్ని కళ్ళగన్నారు. కానీ శత్రు సేనల ఆశలు ఆవిరైపోయాయి. మన రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందంటే వాళ్ళు సంధించిన ప్రతి డ్రోన్ ని కూల్చేశారు, ప్రతి మిసైల్ ని నేలమట్టం చేసేశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? భారత సైన్యం, వాయుసేనల సమన్వయం వల్లే ఇది సాధ్యమైంది. స్వర్ణ దేవాలయాన్ని కొట్టాలని చూసిన పాక్ డ్రోన్లను పంపి దాడులకు దిగిన శత్రు సేనలు ఆకాశ్ తీర్తో అడ్డుకున్న భారత సైన్యం గాల్లోకి ఎగిరిన ప్రతి డ్రోన్ నేలమట్టం. पाकिस्तान द्वारा पूरी तरीके से ड्रोन वाली साजिश ऑपरेशन सिंदूर के बाद रची गई। పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లను మన సేనలు కూల్చేశాయి. వాటిని కూల్చేయడంలో ముఖ్య పాత్ర ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆకాశ్ తీర్ వ్యవస్థది. आकाश तीर है। जैसे ही पाकिस्तान द्वारा ड्रोन यहाँ की तरफ भेजने की कोशिश की गई तो यही वो जवान हैं जो लगातार इन इलाकों को मॉनिटर कर रहे थे। पूरी तरीके से हमारा जो रडार सिस्टम था, కనిపిస్తున్న మన జవాన్ ప్రత్యర్థులు సంధించే డ్రోన్లను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. పూర్తి స్థాయిలో ఇక్కడి రాడార్ సిస్టమ్ యాక్టివేట్ అయి ఉంది. ఎయిర్ డిఫెన్స్ గన్ కూడా ఉంది. ఎక్కడి నుంచి డ్రోన్ వస్తుందో చూసి దానిపై అటాక్ చేస్తారు. एग्जैक्टली उसी जगह पर लगातार जो अटैक था वो भारतीय सेना की तरफ से ड्रोन पर किया जा रहा था। सबसे पहले मैं ये बताना चाहूँगा कि जो आकाश तीर सिस्टम है ये एक ऑटोमेटिक कमांड एंड कंट्रोल सिस्टम है। ఆకాష్ తీర్ వ్యవస్థ అంటే ఆటోమేటిక్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్. ఇది ప్రత్యర్థులు సంధించే ఎయిర్బోర్న్ టార్గెట్స్ అంటే డ్రోన్స్, ఎయిర్ క్రాఫ్ట్లు ఎల్ఓసి దాటి మన వైపు వస్తే అప్పుడు మన ఆకాష్ తీర్ వాటిని డిటెక్ట్ చేసి ఆయుధాలకు సమాచారం చేరవేస్తుంది. ప్రత్యర్థి వైపు నుంచి ఎన్ని డ్రోన్లు వచ్చినా అన్నింటినీ నేలమట్టం और చేస్తుంది. एयरक्राफ्ट एनिमी की साइड से हमारे टेरिटरी में एंटर किए, हमने सभी को निस्तनाबूद किया। हमने देखा कि लगातार पाकिस्तान ड्रोन एक పాకిస్తాన్ నుంచి చాలా డ్రోన్లు వచ్చాయి. వాటితో పాటు వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కూడా ధ్వంసం చేశాం. మరి ఇందులో ఆకాశ్ తీర్ భూమిక ఎలాంటిది? का मान सकते हैं इस ऑपरेशन सिंदूर में आकाश तीर की। जी, मैं जैसा कि मैंने बताया कि जो ఎయిర్ ఫోర్స్ రాడార్స్ గమనించిన సమాచారం ఆకాష్ తీర్ సిస్టమ్కు అందుతుంది. అయితే వాటిలో మన పరికరాలేంటి,
ప్రత్యర్థులు సంధించిన వెంటనేవి అంచనా వేస్తుంది. जब वो सेंट्रली आकाश तीर सिस्टम में आता तो हम ये देखते हैं कि इसमें से फ्रेंडली कौन से हैं और दुश्मन के कौन से एयरक्राफ्ट्स हैं. जिनको हम हॉस्टाइल मानते हैं, दुश्मन का मानते हैं, उसके వెంటనే ఆయుధాలకు సమాచారం అందిస్తే వాటి ద్వారా ప్రత్యర్థి డ్రోన్లు ఎయిర్క్రాఫ్ట్లను కూల్చివేయడం జరుగుతుంది. जिससे कि एक साथ जो 40 से 50 ड्रोन या उससे भी ज़्यादा ड्रोन जब आते हैं तो हम जब उनको एलोकेट कर देते हैं तो उस समय में हमारे लिए वो आसानी से हम उसको खात्मा कर सकते हैं एनिमी के ड्रोन. इस समय अब हम आपको दिखाएंगे फायर कंट्रोल रडार. ఇది ఫైర్ కంట్రోల్ రాడార్. ఇది పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను గమనించి సమాచారం అందిస్తుంది. మనం ఎల్ఓసి దగ్గరే ఉన్నాం. ఇది రాడార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూడొచ్చు. रडार सिस्टम किस तरीके से काम कर रहा है, यहाँ पे जवान आप देख सकते हैं. अभी भी जो निगाहें हैं वो आसमान की तरफ है, क्योंकि लगातार लाइन ऑफ कंट्रोल के इलाके में जो चौकसी है वो రాత్రనక పగలనక ఎల్ఓసి దగ్గర ముమ్మూర గస్తీలో ఉంటుంది ఈ సిస్టమ్. ఆకాశ్ తీర్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా రాడార్ సిస్టమ్. ఇది ఎల్ఓసి దగ్గర భద్రతకు ఇది ఎంత ముఖ్యమో చెప్పక్కర్లేదు. जो पूरी तरीके से मेड इन इंडिया है, उसने किस तरीके से लाइन ऑफ कंट्रोल या फिर अंतर्राष्ट्रीय सीमा के इलाके में काम किया, खास तौर पे एयर डिफेंस सिस्टम को लेकर ये बात किसी से छुपी नहीं है. और उसी की वजह से आप मान के चलिए कि पाकिस्तान को पूरी तरीके से नाको चने चबाए हैं भारतीय सेना ने. हमारे पूरी तरीके से దీనివల్ల ఎంతో మంది ప్రాణాలని రక్షించగలిగాయి బలగాలు. భారతీయ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జవాన్ కూడా ప్రత్యర్థి వైపు నుంచి వచ్చే టార్గెట్లను గమనిస్తూ ఉంటారు. టార్గెట్ పసిగట్టగానే ఎయిర్ డిఫెన్స్ గన్ యాక్టివేట్ అవుతుంది. ये जो रडार सिस्टम है वो पूरी तरीके से एक्टिवेट किए जाते हैं. ये देखे जाते हैं कि आखिरकार ड्रोन किस इलाके में है, किस एग्जैक्ट पॉइंट पर है. तो उसके बाद जो हमारी एयर डिफेंस गन है वो एक्टिवेट की जाती है ताकि ड्रोन को न्यूट्रलाइज किया जा सके. भारतीय सेना के ऑफिसर हमारे साथ मौजूद है. మనతో పాటు ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు. చెప్పండి, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ఆర్మీలో జోష్ ఎలా ఉంది? जी मैं बिल्कुल बताना ఆపరేషన్ సింధూర్తో వచ్చిన జోష్ మాటల్లో వర్ణించలేం. అది చాలా కిక్ ఇచ్చింది. जाहिर करना बहुत ही मुश्किल है, लेकिन बहुत मोरल हाई है. मैं आपको बताना चाहूँगा, मेरे ठीक पीछे जो रडार आप एक देख रहे हैं ఇది లాంగ్ రేంజ్ ఎర్లీ వార్నింగ్ రాడార్. శత్రువులు సంధించే ప్రతి టార్గెట్ను చాలా దూరం నుంచే పసిగట్టగలదు. यही काबिलियत जो है दुश्मन के हर एयरबोर्न टारगेट को लॉन्ग रेंज पर सर्च और डिटेक्ट कर सकती है और उस पर पैनी निगाह रख सकती है. सो दुश्मन का चाहे वो ड्रोन हो, चाहे డ్రోన్ అయినా, యూఏవీ అయినా, ఎయిర్ క్రాఫ్ట్ అయినా ఇది డిటెక్ట్ చేయగలదు. ఆ డేటాను మా కంట్రోల్ సిస్టమ్ ఫైర్ కంట్రోల్ రాడార్ కు చేరవేస్తుంది. इस टारगेट के डाटा को हम हमारे कंट्रोल सेंटर के द्वारा FCR रडार, जैसा कि अभी आपने बताया, फायर कंट्रोल रडार को पास किया जाता है और इस ఫైర్ కంట్రోల్ రాడార్ దగ్గరున్న ఆయుధాలు యాక్టివేట్ అయ్యి టార్గెట్ను గాల్లోనే నాశనం చేస్తాయి. దీని రేట్ ఆఫ్ ఫైర్ చాలా ఎక్కువ. ఆపరేషన్ సింధూర్లో మేం చేసింది ఇదే. इस ऑपरेशन सिंदूर में हमने किया एक के बाद एक ड्रोन जो డ్రోన్లు ఒకదాని తర్వాత ఒకటి చాలా వచ్చాయి, కానీ ఒక్కదాన్ని కూడా వదలకుండా కూల్చేశాం. और एक के बाद एक वो धराशायी होते गए. భారత సేనలు ఎప్పుడూ అలర్ట్గానే ఉన్నాయి, ఉంటాయి కూడా. जिस जगह पर मैं मौजूद हूँ ये लाइन ऑफ कंट्रोल का इलाका है, लेकिन एग्जैक्ट लोकेशन क्या है मैं आपको नहीं बताऊंगा. ఇప్పుడు మనం లైన్ ఆఫ్ కంట్రోల్ కు చాలా దగ్గరలో ఉన్నాం. అయితే ఖచ్చితమైన లొకేషన్ ను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గన్ ఎయిర్ డిఫెన్స్ గన్. ఇది పాకిస్తాన్ కు సంబంధించిన డ్రోన్లను కూల్చిపడేసింది. भेजे गए, चाहे वो जम्मू हो, सांबा हो, अखनूर हो या फिर लाइन ऑफ कंट्रोल के इलाके हो. उसी वक्त पूरी तरीके से हमारे भारतीय सेना की तरफ से, भारतीय वायुसेना की तरफ से एयर डिफेंस सिस्टम को एक्टिवेट किया गया ताकि జమ్మూ, సాంబా, అక్నూర్ ఇలా ఎల్ఓసి వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో మన భారతీయ సేనలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను యాక్టివేట్ చేశాయి. పాకిస్తాన్ ఎన్ని డ్రోన్లు పంపినా అన్నింటినీ ఈ గన్ తోనే కూల్చేశాం. उनको पूरी तरीके से ध्वस्त किया गया. क्योंकि इन एयर डिफेंस सिस्टम हमारा जो है पूरा इंटीग्रेट सिस्टम है. ఇది ఓ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఈ గన్ చాలా ఖచ్చితత్వంతో ఫైర్ చేస్తుంది. దీని రేట్ ఆఫ్ ఫైర్ చాలా ఎక్కువ. इस रेट ऑफ फायर से जब ये इसने फायर किया है, इसने सब ड्रोन्स को जो भी हमारे रेंज में आए उनको गिराया. మన రేంజ్లోకి వచ్చిన ప్రతి డ్రోన్ను కూల్చేస్తుంది. రాత్రైనా పగలైనా రాడార్ ట్రాక్ చేసిన శత్రుసేనల డ్రోన్లను ఈ గన్ను ఉపయోగించి కూల్చడం జరుగుతుంది. दिन रात दोनों टाइम पे ये ट्रैक करता है
और उम्दा तरीके से इसने काम किया। ये गन्स को 2 तरीके से ऑपरेट कर सकते हैं। ఈ గన్ను 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. రాడార్తో అనుసంధానించి చేయొచ్చు, అది లేకుండా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. 2 రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఈ గన్ కిల్ రేషియో చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. हमेशा बेहतरीन रहती है और जो हमारा किल रेशो है बहुत ही सटीक है। हमने कई बार देखा कि पाकिस्तान द्वारा ड्रोन जो है वो भेजने की कोशिश की गई थी। పాకిస్తాన్ ఆర్మీ వదిలిన డ్రోన్లు మనం కూల్చేశాం. వాటికి సంబంధించిన శకలాలు ఇవి. और लगातार चाहे वो जम्मू का इलाका हो, चाहे वो लाइन ऑफ कंट्रोल का अलग अलग इलाका हो, उस वक्त पाकिस्तान की तरफ से ड्रोन अटैक करने की भी कोशिश की गई थी। ఎల్ఓసి వ్యాప్తంగా స్వామ్ డ్రోన్లను ప్రయోగించారు. వాటి ద్వారా మన ఇళ్లపై కూడా దాడులు చేయాలని చూశారు. కానీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాటిని పూర్తిగా కూల్చివేయగలిగాం. ఆ డ్రోన్లు మనల్ని ఏం చేయలేకపోయాయి. इलाकों में कर पाया। हमारे सेंसिटिव जो इंस्टॉलेशंस है उस पर अटैक करने की कोशिश की गई। మన సెన్సిటివ్ ప్రాంతాలపైన వాళ్ళు డ్రోన్లు ప్రయోగించారు, కానీ మన సేనల రాడార్లు పసిగట్టి వాటిని కూల్చేశాయి. ये आप साफ तौर पे वो यहाँ पर आप देख सकते हैं कि किस तरीके से जो ड्रोन के यहाँ पर पुर्जे हैं वो यहाँ पर आप साफ तौर पे देख सकते हैं। టేబుల్ పై ఉన్న వస్తువులన్నీ పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లకు చెందిన శకలాలే. భారత సేనలు వాటిని ఎలా చిత్తు చేశాయో మనం చూడొచ్చు. పాక్ డ్రోన్లకు చెందిన ఈ వస్తువుల్ని సేకరించి ఇక్కడ ఉంచారు. వారి దాడులు పూర్తిగా విఫలమయ్యాయి. టీవీ9 తెరపై మీరు ఇది చూడొచ్చు. వీటి ద్వారా మనల్ని దెబ్బతీయాలని చూసినా వారి ప్లాన్ మాత్రం బెడిసికొట్టింది. ये देखिए ड्रोन अटैक करने की कोशिश जो है वो पाकिस्तान द्वारा की गई थी, लेकिन पूरी तरीके से फेल हुआ। ये पूरी तरीके से सबूत है कि किस तरीके से भारतीय सेना जो है वो लाइन ऑफ कंट्रोल हो, अंतर्राष्ट्रीय सीमा हो या फिर हिंटरलैंड, पूरी तरीके से अलर्ट थी। और ऑपरेशन सिंदूर में तकरीबन 9 ऐसी लोकेशंस थी जिसको भारतीय सेना ने हिट किया। लेकिन इन सब के बीच ये वो सबूत है जो साफ तौर पे दिखाते हैं कि पाकिस्तान ऑपरेशन सिंदूर के बाद किस तरीके से बौखलाया हुआ था। कैमरा पर्सन अनुदीप शर्मा के साथ अंकित भट्ट, टीवी9 भारतवर्ष के लिए। ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చేసిన కృషి త్యాగం సామాన్యమైనది కాదు. టీవీ9 ఎల్ఓసి గ్రౌండ్ 0 నుంచి మరిన్ని రిపోర్ట్స్ తో రెడీగా ఉంది. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఎల్ఓసి నుంచి టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్లు కొనసాగుతూనే ఉంటాయి. భారత సేనల వీరోచిత పోరాటంపై మరిన్ని అప్డేట్స్ రేపటి వార్ జోన్లో చూద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.